నమశంకరాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నమశంకరాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజున 31వ శ్లోకం నుండి 30 శ్లోకాల వరకు కూడా చక్కగా సౌందర్యలహరి చేసుకుందామండి. 40 దాకా 31 నుండి 40 దాకా చేసుకుందామండి. ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా మనం చూజ్ చేసినటువంటి మధ్యమావతి రాగంలో ఉంటాయండి. చతుషష్ట్యాతంత్రైః ప్రారంభం. చతుషష్ట్యాతంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం శివశక్తిః కామః క్షితిరథరవిశీతకిరణః స్మరోహం శక్రస్తదనుచ పరమారహరయః అమీహృల్లేఖావిస్తిస్రవిరవసానేషు ఘటికాః భజంతే వర్ణస్తే తవ జనని నామావయవతాం స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వం తస్సురభికృతధారా స్తుతిశతైః. 34వ శ్లోకం. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీర్యయముభయ సాధారణతయా స్మితః సంబంధో వాం సమరసపరానందపరయోః మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందకారం శివయువతి భావేన బిభృషే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రవి శశిశుచీ నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసిత యయోఃకాద్యాయాంత్య శశికిరణసారూప్య సరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి సమున్మీలత్సంవిత్కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోష గుణమఖిల పద్మపయైవ తవ స్వధిష్ఠానే ఉతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతి తాం చ సమయం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి తడిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం
నిషేవ్యవర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఇవి మనకి 31 శ్లోకం నుండి 40 శ్లోకాలండి సౌందర్యలహరిలోని. ఈ శ్లోకాలతో ఇవాళ వీడియో సంపూర్ణం చేసుకుందాము. ఇలాగే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ని ఉపయోగించుకుని గ్రూప్ జాయిన్ అవ్వాల్సిందిగా ప్రార్థన. ఈ గ్రూప్లో సౌందర్యలహరికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మంత్ర రహస్యాలు, యంత్ర రహస్యాలు, తాత్విక రహస్యాలు ఎంతవరకు కుదిరితే అది కూడా సభల్లో ఎంతవరకు చెప్పుకోగలమో అంతవరకు చెప్పుకుంటూ కుదిరినంత వరకు కుదిరినటువంటి సమయాల్లో అనుసంధానం చేసి కుదిరిన అర్చనలు, కుదిరిన పూజలు చక్కగా చేసుకుంటూ బోత్ థియరీ ప్రాక్టికల్ లాగా చెప్పుకుంటూ ప్రాక్టికల్ పూజ చేస్తూ ఒక అనుసంధానం, దైనందిన అనుసంధానం చేసుకుంటూ సాత్వికంగా సాధన చేసుకుంటూ తాత్విక చింతన చేసుకుంటూ అందరూ ఒక స్పిరిచువల్ ఫ్యామిలీగా చక్కగా ఒక స్పిరిచువల్ జర్నీ ముందుకు తీసుకెళ్ళొచ్చండి. ఆ ఉద్దేశంతో, సదుద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేశాము. మా అడ్మిన్ గారు, మా అమ్మ తిరుమల, అందుకూరి తిరుమల గారు, అలాగే నేను ఈశాన్ సరిపల్లి, మీ అందరికీ తెలుసు. నేను కూడా ఈ యొక్క గ్రూప్లో ఉన్నాను. అలాగే ఇప్పుడు వీడియో లేరు కానీ డాక్టర్ అందుకూరి విశారాణి గారు, వారు ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి డాక్టరేట్ పొంది అక్కడే ఆంధ్ర యూనివర్సిటీలోనే పనిచేశారు కూడా. వారు మా ముగ్గురి యొక్క వీరిద్దరి ఆధ్వర్యంలో, వీరిద్దరి సూచనలతో నేను ముందు నడిపిస్తున్నటువంటి గ్రూప్ ఇది. ఈ గ్రూప్లో అందరూ కూడా చేరవలసిందిగా ప్రార్థన. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.